వచ్చేస్తున్నా వార్తలతోటి. మీరు తయారే కదా? మరి చూడురి ముందుగల పెద్ద వార్తలు. మధ్యాహ్నం వాకింగ్ వచ్చిన మఫ్టీ పోలీసులు ధర్నా చౌక్ లొల్లిల పట్టిండ్రు ప్లకార్డులు. అత్తగారూరికి అపురూప కానుక బాహుబలి 2 సినిమా చూపించింది కవితక్క. రెడ్డిల దీపమైతున్న రేవంతం సీఎం అయితే వాళ్ళకే తొలసూరి సంతకం. క్యాండిడేట్ ను ప్రకటించిన జనసేనాధిపతి పవనాలు సరేనట ఫస్ట్ అభ్యర్థి. అడవి బాట పడతానంటున్న మంగ్లీ ఆయుధం చేతబట్టి అడ్రస్ చెప్పుకోలేని జాగలకు పోతున్నా అక్కను నేను. ఆహాహాహా తెలంగాణ వచ్చినాక ధర్నాలు లేని తెలంగాణ వస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ధర్నాలు లేకుండా చేసేటందుకు సర్కార్ మస్తుగానే ఉపాయాలు చేసింది. ధర్నా చౌక్ను ఇందిరా పార్క్ నుంచి బీకేసి ధర్నాలు లేని హైదరాబాద్ చేద్దాం అనుకున్నది కానీ చిత్రంగా ధర్నాలు చేసే జాగ కోసమే ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో చిత్రం ఏంటంటే ధర్నాలు చేస్తామంటే పర్మిషన్ ఇవ్వని పోలీసులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్దని ధర్నా చేసేటానికి ధర్నా చౌకులనే పర్మిషన్ ఇచ్చిండ్రు ఇవాళ. అంటే ఆగబట్టలేమని తెలిసినప్పుడు ఇంతకెక్కువ ఏం చేస్తారు కానీ గివ్వే కాదుల్లా ఇంకా చాలా చిత్రాలు నడిచినాయి. చూద్దాం పటురి. ఇగో ఇన్ని రోజులకు మళ్ళా ఆంధ్రప్రదేశ్ కలిసినప్పటి పరిస్థితి కనిపించింది. సర్కార్ డౌన్లు, వేల మంది పోలీసులు కావాలి, లాఠీ చార్జీలు, తలకాయ వాళ్ళగా రక్తాలు గారుడు. అబ్బో చిన్నగా గాలేయాల ఇందిరా పార్క్ కాడ లొల్లి. ధర్నా చౌక్ను ఇందిరా పార్క్ కానే ఉంచాలని కొన్ని రోజుల కాంచి మైకుల ముంగడ కొట్లాడిన పార్టీలు, లీడర్లు ఇవాళ ధర్నా పార్క్ కాడ కొట్లాట చేసినాయి. కానీ సర్కారు చేసిన పని చూస్తుంటేనే మస్తు అంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నదిలా. ధర్నా చౌక్ అక్కడ ఉంటే మాకు లొల్లితోని మనసున పడతలేదు, మా పిల్లగాండ్లు చదువులకు దూరం అవుతున్నారని ఇందిరా పార్క్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు చెప్పిండ్రని అన్నారు కదా పోలీసులు. కేసీఆర్ సార్ కూడా గిదే ముచ్చట చెప్పిండు. మరి ఇంత లొల్లి అవుతుంటే ధర్నా చౌక్ ను అద్దన్నోళ్ళు రాకపోతే ఎట్లా? పోలీసుల ఇలువ పోదా? సర్కారు ఇజ్జతి మూసినది మురికిల కలవదా? అగో అందుకే ఇజ్జతి గల్ల పనిచేసింది సర్కారు. మరి పోలీసులే ఆర్డర్ వేసిండ్రో, సర్కారు పెద్దలే చెవులు తిండ్రో గాని స్థానికుల పేరుతోని కారు గుర్తు కార్యకర్తలు కూడా బోర్డులు పట్టుకున్నారు. ఇంకా సరిపోలేదనుకున్నదో ఏమో పోలీసులు కూడా ఉత్తోళ్ళ బట్టలు వేసుకొని ధర్నాలు కూస్తున్నారు ధర్నా చౌకద్దని. ఇక చూడండి ఈమె ఎరికేనా? ఈమె పోలీస్ మేడం శ్రీదేవి. ఇందిరా పార్క్ చింత కింద ఉండే సీతక్క లెక్కన ఎట్లా కూస్తున్నదో చూడండి. మందిల మంది ఎవరు గుర్తుపడతారు తీ అనుకున్నట్టున్నది గాని లోకం ఇన్నొద్దులోతిగానే ఉన్నదా? మన హెచ్ఎన్ టీవీలో అయితే పొల్లు చూపెట్టిండ్రు సర్కారు చేస్తున్న తెలివి కలిగిరాన్ని. అసలే రాష్ట్రంలో అన్ని జిల్లాలకెళ్లి పార్టీల లీడర్లు వచ్చిండ్రు. ఇటువంటి కథలు చేస్తూ ఊకుంటారా? ఈయరమయ్యర లొలి వచ్చింది స్థానికులకు, దొంగ స్థానికులకు ధర్నా చౌక్ కావాలనేటోళ్లకు. ఇదే సందు కోసం చూస్తున్నారేమో పోలీసులు. లాఠీ చార్జీ చేయక చాలా రోజులు అవుతున్నది, చెయ్యి గులగుల పెడుతున్నదేమో. ఈయరమయ్యర దంచి అప్పుడు ఇప్పుడు మేమే. ముఖ్యమంత్రి మారిండు, రాష్ట్రం పేరు మారింది గాని పోలీసులం మాత్రం మారలేదని ప్రతాపం చూపెట్టిండ్రు. అగో రక్తాలు ఎట్లా కారుతున్నాయో చూడుండ్రి. చిన్న చిన్న చాకులు పట్టుకొని వచ్చుకొని దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు. ఇక ఈ లొల్లి అట్లిట్లా ఆగింది గాని ధర్నా చౌక్ కోసం చేస్తున్న ధర్నా మాత్రం ఆగలే. లీడర్లంతా మంచిగానే అరుచుకున్నారు ప్రభుత్వాన్ని. మీరు ధర్నాలు చేసుకోండి అన్నట్టుగా మాకు ఇవాళ ఒక రకంగా పోటీలు పెట్టే ప్రయత్నం, జుట్లు ముడేసి నిరసన హక్కును అణచాలనేది పోలీసులు చేసిన ప్రయత్నం. ఒకేసారి అనుకూలమైన వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళని అనుమతి ఇచ్చిందంటేనే ప్రభుత్వం పోలీసుల చేత ఈ రోజు ప్రభుత్వం కుట్ర చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుట్ర ఇది. తప్పనిసరిగా ధర్నా చౌక్ యథాతథంగా కొనసాగాలి. ఇది మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. టిఆర్ఎస్ పార్టీ సాగించే కవింపు చర్యలు కేసీఆర్ హిట్లర్ లా చేస్తారు. చూస్తున్నారా? ప్రతిపక్షమే లేదని అధికార పార్టీ వాళ్ళు తిరుగుతుంటే ఇక చూడు మా బలం చూడమని చూపెట్టినట్టే అయిందా? ఏదో ఉన్న కాడు ఉండనీయకుండా లేని లొల్లి పుట్టించి సర్కారు కాదా వ్యతిరేకతను తెప్పించుకునేది. మరి కేసీఆర్ సార్ కు గీంత ముచ్చట ఎవరు చెప్తలేరో గాని ప్రతిపక్ష పార్టీలు మాత్రం మనం ఒక్కదైతే ప్రభుత్వానికి గట్టిగానే సురుకులు పెట్టొచ్చు, ఇదేమో ఒక పట్టుబడదాం పట్టుండ్రు అనుకున్నారట. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సీట్ ఎవరిది? వా ఏంది మీ ఇష్టమున్న పేర్లు చెప్పుడేనా? పెద్దలు జానారెడ్డి సార్కి ఏమైంది? ఏమైంది అంట. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయితే గడ్డమే పెంచుకుంటున్నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.
కోమటిరెడ్డి సార్లు కూడా ఉన్నారు. గిట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల లిస్టు పెద్దగానే ఉంటుంది. కానీ మరి తెలుగుదేశం ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు? మొదటి రోజే నాకు అవకాశం వస్తే సంతకం పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా సోదరులకు తెలియజేస్తున్నా. మొదటి సంతకం అని నేను చెప్పలేను, ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాల మీద మొదటి సంతకం పెడతా అని చెప్పిన కాబట్టి మొదటి రోజే ఖచ్చితంగా సంతకం పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వింటున్నారా రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? ఆయనకు గనుక అవకాశం వస్తే అంటే ఆయనే గనుక ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ సంతకం రెడ్ల కోసమే పెడతాను అంటున్నాడు. అంటే తెలంగాణలో తెలుగుదేశం ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేనే అని చెప్పకనే చెప్పుకున్నాడు అన్నట్టు. అంటే బీసీలకు అన్ని సీట్లు ఇస్తాము ఇన్ని సీట్లు ఇస్తాము అని చెప్పినా ఆఖరికి ముఖ్యమంత్రి కుర్చెక్కేది అయితే నేనేనంటున్నాడు రేవంత్ సారు. మరి ఆ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఆదివారం హైదరాబాద్ లో మేడ్చల్ కాడ రెడ్డి కులపోళ్ళు అందరు కలిసి కులాన్ని బతికించేందుకు రెడ్డి గర్జన అని మీటింగ్ పెట్టుకున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా రెడ్డి కలుద్దాం రెడ్ల రాజ్యం తెద్దామని ఒక్క వేదిక ఎక్కిండ్రు నాయకులు. అగో ఆన్నే రెడ్ల గొప్పతనం గురించి రాజకీయాల్లో రెడ్డిలు చేయాల్సిన పనుల గురించి చెప్పుకున్నారు లీడర్లు. రెడ్డి సోదరులు అడుగుతున్నారు కదా, తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ కోసం తప్పకుండా నేను పోరాడతా. మీరందరూ నా ఎంబడి రండి, తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ ఇదే ప్రభుత్వంలో ఇప్పించే బాధ్యత నా మీద ఉన్నది. ప్రతి కులానికి, బ్రాహ్మణ కులానికి, ఎస్టీకి, బీసీకి, ఎంబీసీకి ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఇచ్చిండు. మన కులానికి కూడా తప్పకుండా ఇస్తాడు. రెడ్లకు అభిమానం ఎక్కువ, రోషం ఎక్కువ, మాటకు మాట అంటాం తప్ప తల వంచం. నేనైతే అసలే వంచా. దేనికైనా తయారు, కానీ ఎంత భయపడిచ్చినా భయపడే సమస్య లేదు. ఈ రెడ్ల కులాన్ని అనగదొక్కితే ఇక ఎవరు మాకు అడ్డుండరు అనుకుంటే నాలాంటి వాళ్ళు వేల మంది పుట్టుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీమసింహం జేసీ దివాకర్ రెడ్డి సార్ ముచ్చట ఇంకొక ఎత్తు అయింది. సారు వచ్చుడే జగన్ రెడ్డి సారు ముఖ్యమంత్రి కానే కాడన్నట్టు మాట్లాడిండు. రెడ్ల మీటింగ్ లో రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చా? అయినా మాట్లాడిండు. రెడ్లు ముఖ్యమంత్రులు కాలేరు. ఇక్కడ ఆంధ్రలో ఐ డోంట్ వాంట్ టు, నా దాహం పర్వాలేదు పోయా. ఆంధ్రలో 100 సంవత్సరాలు మళ్ళా మేము 10 జన్మలెత్తున రెడ్ల ముఖ్యమంత్రి కాలేము. అగో ఎటు ఆశ పడక మైక్ ఇచ్చి బయటికి పోదామని చూసిండు. గాని అందరూ బతిమిలాడేపటికి కొద్దిసేపు కూర్చున్నట్టు చేసి అలిగిపోయిండు జేసీ సారు. ఇక మీటింగ్ పెట్టిన అన్న అయితే రెడ్ల సమస్యలను అసెంబ్లీలో చెప్పి కులాన్ని బతికియాలని మోకాల మీద కూర్చొని బతిమిలాడిండు. గింత మందిని ఒక్క దిక్కు చూస్తుంటే, గిన్ని తీర్ల కలిసి ఉండే గింత పెద్ద లీడర్లను చూస్తుంటే అసలు రెడ్ల కోసమే ఒక పార్టీకి పెట్టుంటేనా వాళ్ళదే రాజ్యం వస్తుంది కావచ్చు. కానీ ఓ 20-30 మంది ముఖ్యమంత్రిగానే ప్రమాణం చేస్తానంటారు కావచ్చు. బ్రేకింగ్ న్యూస్ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2 రాష్ట్రాల అభిమానులు స్వీట్లు పంచుకునే రోజు. తెలుగు రాష్ట్రాలల్లో మస్తు మంది అభిమానులున్న పెద్ద పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఎవలకు దక్కబోతున్నదో అని మస్తుగా చూసుకుంటున్నారు కదా ఇన్నొద్దులు. టికెట్ల ప్రకటన కూడా రానే వచ్చింది. ఎక్కడ నుంచి అనేది మేం చెప్పే కన్నా మీరే చూడురి. ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యి నేను అనంతపురంలో నిలబడుతున్నాను ఎన్నికల్లో. దయచేసి చెప్తున్నాను, అంటే ఓటమికే భయపడితే అడుగు ముందుకు ఈ రోజు జీవితం ఇక్కడ దాకా రాలేను. ఈ రోజు మీ ముందు నిలబడలేను. ఇన్నరా తెలుగు రాష్ట్రాలలో మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ సారే జనసేన నుంచి మొదలు పోటీ చేయబోయే జనసేవకుడు. అయ్యో మొన్నటిదాకా పైసలే లేవు అన్నాడు, వెనక మర్ర ఏం చూసుకొని వస్తున్నాడో రాజకీయాలకు అనుకుంటున్నారా? జనసేన పార్టీకి వచ్చి వీళ్ళు ఏం చేయగలరు, దగ్గర డబ్బులు లేవు నన్ను అంటా ఉంటే నాకు మీరందరూ ఉన్నారు, కోట్లాది మంది జనం ఉన్నారు, ఎందుకు ప్రేమించే హృదయాలు ఉన్నారు. చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. వీళ్ళు కూర్చోబెట్టి పేపర్ డబ్బులు చూపించి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. నిండు జీవితంతో మనుషులు నా పక్కన, దానికి మించిన సంపద ఏం కావాలి? దాని డబ్బులు ముఖ్యం. పబ్లిక్ కష్టాలను ట్విట్టర్లోనే ఓడగొడతారా? బయటకు వచ్చి ఏమైనా చేసేది ఉన్నదా సారు? అనంతపూర్లో నేను పాదయాత్ర చేయదలుచుకున్నాను ఈ సంవత్సరంలో. అరే ఎంత పని చేయబడితివే. ఓ దిక్కు జగన్ అన్న కూడా పాదయాత్ర చేసే పనులు ఉన్నాడట కదా, మీకన్నా ముందు ఆయన పాదయాత్ర చేస్తే ఎట్లా సారు? పేరు మొత్తం ఆయనకే పోదా? పాదయాత్ర అనగానే నలుగురు పాదయాత్ర మొదలు పెడితే నాకు తెలియదు. మంచిదే, నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు నాకే రావట్లేదు, వాళ్ళకి వచ్చి నాకు సంతోషం.
అబ్బా నవ్వుకుంటా చెప్పినా మంచి మాట చెప్పిండు కదా పవనాల్ సారు. ఎలక్షన్లు 2019 కన్నా ముందొచ్చినా అవసరమైతే సినిమాలు బంద్ చేసుకొని ఫైట్ చేస్తానంటున్నాడు అనంతపురం జన సైనికులతోని. ఎలక్షన్ల గెలిపిస్తే ఖుషి కొద్ది సినిమాలు చేయకపోవచ్చు గాని ఒకవేళ గెలవకపోతే మళ్ళా సినిమాలు తీసుకుంటాడు. కానీ మంచిగా ఉన్నది కదా సినిమాల ముచ్చట. ఎటు దిక్కుపోయినా పబ్లిక్ కోసమే. చూస్తున్నారు కదా జనసేన అభిమానులు. మరి మళ్ళా పవనాల్ సార్ సినిమా చేస్తాడా చేయడా అనేది మీ చేతుల్లోనే ఉన్నది. హరిహరియా రఘునందన హరిహర బ్రహ్మాండమా హరిలోక సంచారి మధ్యల మార్లు మరువన్న గడ్డ బుద్ధి నేర్పిందాన భూనాచారి ఇద్ద నేర్పినవాడు ఈ రణుమాన్ల చదువు నేర్పినవాడు సాంబశివుడా చల్. రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగినా ఒక్కటే, ముల్లోకాలన్నీ తిరిగి మునులను అడిగినా ఒక్కడే, అప్పుడే పుట్టిన పోరన్ని అడిగినా కూడా చెప్పేది ఒక్కటే, బాహుబలి ఎవలు అని నాయనా. ఇగో ఈడ కవితక్క కూడా బాహుబలిని చూపిస్తున్నది, చూద్దాం పారి. బాహుబలి చూపించేందుకు ఆదివారం పొద్దుమికి కవితక్క వాళ్ళ అత్తగారు ఊరు నిజామాబాద్ జిల్లా పోతంగాల్కు పోయింది. అగజూడు రాగజూడు ఊరంతా ఎట్లా ఎదుర్కోలు చేసిర్రో. చెయ్యి చాపిన వాళ్ళందరికీ సెకండ్లు, సెల్లు పట్టుకొచ్చిన వాళ్ళందరికీ సెల్ఫీలు దిగి ఒక ఖుషి చేయలే. బతుకమ్మ పేరును సార్థకం చేసుకున్న బతుకమ్మే ఊరికొస్తే బతుకమ్మ ఆడరాయిగా. అందుకే ఊరంతా దసరా పండుగను 5 నెలల ముందుగానే జరుపుకున్నారు. అంత పాయరం చూపించిన అత్తగారు ఊరికి పోయి శాల్వా కప్పించుకొని సన్మానం చేసుకొని వెళ్ళిపోతే మెప్పుకోలైతదా. అందుకే ఎల్లకాలం ఊరంతా తలుసుకోవాలని అత్తగారు ఊళ్ళే అందరికి బాహుబలి 2 సినిమా చూపించింది కవితక్క. ఊర్లున్న పిలగాన్ల నడుమ టీచర్ అమ్మ లెక్క ఎంపీ కవితక్క ఎట్లా కూర్చున్నదో చూడురి. ఊర్లే రామండం వేస్తే చూసేతందుకు పోయినట్టే లేదు. మరి కవితక్క చూపిస్తున్న బాహుబలి 2 అనగానే పోరగాన్లు కేసీఆర్ సార్ ఎడనన్నా కనబడతాడా ఏంది అని మొదటి కాంచి కొత్తదాకా చూసిర్రట. ఎందుకంటే మాకు బాహుబలైనా ఎవ్వలైనా కేసీఆర్ సారే అన్నది కదా కవితక్క అది వరకు. అందుకు అయినా అత్తగారు ఉల్లియ సినిమా చూపిస్తే చిరకాలం తలుచుకుంటారా. హైదరాబాద్ వాటికొచ్చి మా నిజాం బాహుబలి అంటున్న ప్రగతి భవన్ అంతా తిప్పి చూపిస్తే ఎంత బాగుండు. అబ్బా మేము సీఎం సార్ ఉంటున్న ఇల్లు చూసినాము, మా ఊరు కోడలు నడియాడుతున్న నేలను చూసినామని మురుసుకుంటా ఎంత మందికి చెప్పుకునేటోళ్ళో ఏమో అని అనుకుంటుర్రట ఆ పోతంగల్ పబ్లిక్. మదర్స్ డే కదా ఇట్లా జరుపుకున్నారు మీరంతా. పొద్దుగాలనే అమ్మ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకొని నువ్వు లేకపోతే మేము లేమమ్మా అని కాళ్ళకు దండం పెట్టిర్రా. అయినా అమ్మకు ఒక్కరోజు ఏంది, అన్ని రోజులు అమ్మ రోజులే. అమ్మ లేనిది మనం లేము, మనం లేనిది ఈ ప్రపంచమే లేదు. అంటే ఈ యావత్ ప్రపంచము అమ్మకు ప్రతిరూపమే. అయినా పేరుకు ఒక్కరోజు పెట్టిరు కానీ చాలామంది చాలా తీర్ల చేసుకున్నారు. ఇక ఫేస్బుక్ ట్విట్టర్లనైతే అమ్మ ప్రేమతోని పొంగిపోయినాయి. గుర్తుపట్టిర్రా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వయసులున్నప్పటి పోటువా అది చూడుర్రి. ఆ హెయిర్ స్టైలు ఎవరు గ్రీన్. అప్పటికిప్పటికి సార్కు స్టాంపు లెక్క. కొద్దిగా ఇప్పుడు చెంపలు ముడతొచ్చినాయి కానీ సార్ ఈడు మీద ఉన్నప్పుడు మస్తున్నాడు కదా. ఆ పిల్లగాన్ని చూడుర్రి, లడ్డు బుగ్గలు పెట్టుకొని ఉంగరాల జుట్టుతోని బుంగమూతి పెట్టిన ఆయన ఎవరనుకుంటారు? ఇంకెవరల్లా మన కేటీఆర్ సారు. చేతిలో గుర్రం బొమ్మ ఉన్నట్టున్నది. పెద్దయినాక గుర్రం తీరే అందరికంటే ముంగటి కురకాలని కొనిచ్చినట్టున్నారు. ఆ పక్క పంటి మనిషి కేసీఆర్ సార్ వాళ్ళు ఇంటామే. కేటీఆర్ సార్ అమ్మ అచ్చంగా బిడ్డ కవితక్క లెక్కనే లేదప్పట్లా. కేటీఆర్ సారే గింత చిన్నోడంటే కవితక్క ఇంకప్పటికి పుట్టిందో లేదో గాని కేసీఆర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరితోని బ్లాక్ అండ్ వైట్ కాలంలో దిగిన పోర్ట్వలకెళ్ళి ఈ ముక్క కత్తిరించి ట్విట్టర్లో పెట్టుకున్నాడు కేటీఆర్ సార్ మదర్స్ డే అని. మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లికి మనం తిరిగి ఏమి ఇయ్యగలం? ఇంత ప్రేమ, మర్యాద, కృతజ్ఞత తప్ప అని ఆయన నెత్తుకొని వాళ్ళ నాయనతో ఫోటో దిగిన అమ్మ ఫోటో పెట్టి అందరు అమ్మలకు దండాలు పెట్టిండు. చిన్నప్పటి ఫోటోల మస్తు ముద్దుగున్నాడు కదా. మరి మీరు కూడా మీ చిన్నప్పటి ఫోటోలు తీసి చూసుకోర్రి, ఎంత సంబరం అవుతుందో కదా. అబ్బా అబ్బా మధ్యాహ్నం తిన్న అన్నము ఇంకా పొట్టల గట్లనే ఉన్నదిలా. మస్తు కమ్మగా తిన్నా, కడుపు నిండా తిన్నా. అగ్వకు ఓర్లా నేను అన్నది పుణ్యానికి అనలేదు, అగ్వకన్నా. అగ్గు అంటే అగ్వనే, 4 రూపాయలకు. గదేంది హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టే మధ్యాహ్నం బువ్వ కూడా 5 రూపాయలే ఉన్నది కదా. మరికి 4 రూపాయలు అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటుర్రా? రీ మీకు కూడా అడ్రస్ పెడతా.
మొన్నట్లే చెప్పుకున్నాం కదా, పుట్టినరోజు నాడు మధ్యాహ్నం పూట మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణన్న హైదరాబాద్ లో 5 రూపాయల అన్నం తిన్నాడని. అగో అప్పటి సంధి పన్నా గాని తిన్న పువ్వ రుషే యాదికొస్తున్నదని మంగళగిరి ఓంగనే ఎట్లనన్నా చేసి నేను తిన్న తిండి రుచి నా నియోజకవర్గ పేదోళ్ళకు తినిపించి వాళ్ళ అన్నం ఆకలి బాధ తీర్చాలని అన్న ఖర్చు పెట్టిన 5 రూపాయల కంటే 1 రూపాయి తక్కువకే, అంటే 4 రూపాయలకు రాజన్న క్యాంటీన్ పేరు మీద అన్నం పెట్టిస్తున్నాడు పేదోళ్లకు. ముందుగాల అంబేద్కర్ సార్ బొమ్మకు దండేసి వచ్చి జగనన్నకు జిందాబాద్ కొట్టి ఇగో ఇట్లా అన్న నియోజకవర్గంలో ఉన్న ఒక పేదన్నతోని రిబ్బన్ కట్ చేపించిండు. చూస్తున్నారా, దగ్గరుండి మరీ అమ్ముతున్నాడు అన్ననే. ఓహో, సాంబార్ అన్నము, పెరుగన్నము, గుడ్డు కూడా పెట్టిండ్రు కదా. కాకుండా ఇట్లా దినం పెట్టారట. వారంలో 4 రోజులు గుడ్డు పెడతారు, తతిమ రోజుల్లో ఉత్తదే కూర పువ్వ. ఇక అటెంక అందరి నడమ ఇరుకైతున్నదని జర పక్కకొచ్చి అన్న కూడా ఆన్నే అన్నం తిన్నాడు. మరి ఇంతకు అన్న ఎందుకు ఇట్లా ఆలోచన చేసిండో ఎరికేనా? ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేస్తా ఉన్నాడు అని అంటే సింగిల్ గా చేసినా గానీ సూపర్ చేసినావన్నా. మరి రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తున్నారా ఆడిదాడి వరకేనా? చంద్రబాబు నాయుడు గారు చేయాలండి ఈ పని, ప్రభుత్వం చేయాలండి. మా తాగుతు అనేది ఎంతవరకు ఉంటుంది చెప్పండి. నువ్వు తలుసుకుంటే ఎంతసేపు అన్నా ఒక్కపారి గిది ముచ్చడాన్ని జగన్ సార్ చెవినేస్తివా అంటే సారు గీ బండి తీపిచ్చి బిల్డింగే కట్టిపిస్తాడు పేదోళ్ళ కోసం. ఎంతైనా అన్న నలుగురికి అన్నం పెట్టే నువ్వు చాలా గ్రేటే. మా నానమ్మ ముసల్దే గాని అది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే తలకాయ పోతుంది. అరే వైర్లు గీర్లు ఏం లేకుండా ఎట్లా పడతాయి అవతలోళ్ళకి మాటలు అని అడిగి 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 సంపుతుంది. ల్యాండ్ లైన్ల మాటలు వైర్లకెళ్ళి ఎట్లా పోతున్నాయో ఈ సెల్లుతోను కూడా గాలిలో పడి మనం ఫోన్ చేసిన వాళ్ళ సెల్లుకు పోతాయా అని చెప్తా నేను. ఆగో గాలిలో పడిపోవుడేందే, బగ్గ తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకపోవా, ఏరేటోళ్ళ మాటలు మన మాటలలా కలవయా అని లాజిక్కులు తీసి అడుగుతుంది. అరే గట్లుండదే, టెక్నాలజీ బగ్గ పెరిగిందని చెప్తే ఏం పెరుగుడో ఈ పెరుగుడు అంతా ఇరిగేతందుకే విడ్డో అని అనేది. ఎప్పటికైనా అంటే నాకు అర్థం కాలేదు కానీ నిన్న ఇయ్యాల వస్తున్న వార్తలు వింటా అంటే బరాబర్ నిజమే అనిపిస్తున్నదుల్లా. ఉత్త నిజం కాదు, సల్లటేసీలల్లో కూర్చున్న వాళ్ళకు ఉడుకుడుకు చెమటలు పుచ్చి ఆగమవుతున్నారు ఇప్పుడు దునియాల. చెప్పినట్టునే కంప్యూటర్లన్నీ తలకాయ తిక్క మాటలు మాట్లాడుతున్నాయి. ఒక ముచ్చట అడిగితే ఇంకో ముచ్చట చెప్తున్నాయి. అదేదో కంప్యూటర్ దొంగలు గాలిలో పెట్టిన సాఫ్ట్వేర్లల్లా రోగం సూదులెక్కిచ్చిండ్రు అంటే గదేనుల్లా వైరస్ ఎక్కిచ్చిర్రు అన్నట్టు. ఉత్తుత్త కంప్యూటర్లు మొత్తం ఖరాబ్ అయినా ఏం కాదు కానీ దొంగల లెక్క రాసిన పోలీసుల కంప్యూటర్ ఖరాబ్ అయితే ఎట్లా? బ్యాంకు ఖాతాలున్న పైసలన్నీ కంప్యూటర్లకు వెళ్ళి మాయమైతే, లాఠీ చార్జీ చెయ్యకుండ్రి అని మెసేజ్ పెడితే, కాల్పులు జరుపుర్రి అని మెసేజ్ పోతే ఎంత ఆగమాగమైతుంది ప్రపంచం. ఇగో ఇప్పుడు గదే అవుతున్నదట. వాళ్ళు ఎవరో లంగబాటేవాజ్గాళ్ళు వనాక్రై అనే పేరుతోటి మన దేశంకెళ్ళి సురువు చేస్తే 150 దేశాలల్లా లక్షల మంది దీంతో మస్తు తండ్లాడుతున్నారట. మనకన్నైతే సాఫ్ట్వేర్ గట్టిగా వేసి మళ్ళా ఎక్కిచ్చేదాకా ఏటీఎం మిషన్లన్నీ బంద్ చేయరని దేశం పెద్ద బ్యాంకోళ్ళు ఆర్డర్ వేసిర్రు. అట్లనే ఆధార్ నెంబర్లు రాసిన్న సర్వర్లు గిట్లన్నిటిని జాగ్రత్త వేసుకోవాలని చేసిర్రు. లెక్కకైతే ఏ సాఫ్ట్వేర్ నైనా దొంగలు వాడకుండా యాంటీ వైరస్ ఎక్కిస్తారు. అంటే ఎవ్వరింటికి వాళ్ళని తాళం వేసుకున్నట్టు అన్నట్టు. మన దేశం సర్వర్లకు మనం తాళం వేసుకుంటే ఏరే దేశ పోలు తెరవలేరు. అసొంటిది అమెరికా కానుంచి సురువు వేస్తే గిన్ని దేశాల తాళాలు తీసి ఈ దొంగలు ఎట్లా లోపలికి పోయినరో ఎరికేనా? మీదికి నీతులు మాట్లాడుకుంటా లోపటికెళ్ళి మంది దేశాల తాళాలు తీసే దొంగ సాఫ్ట్వేర్లను అమెరికోళ్ళు తయారు చేసి పెట్టుకుంటారు. అగో ఆ తాళం చేతులే ఎత్తుకపోయి దునియా మీద పడ్డరు ఈ వనాక్రై వైరస్ నెక్కించిన దొంగలు. అంటే చూస్తున్నారా దొంగల తెలివి ఎట్లున్నదో? పొచ్చోనెత్తిని పొడుగోడు కొడితే పొడుగోనెత్తిని పోషమ్మ కొట్టింది అన్నట్టు దొంగలకు దొంగ అమెరికాన్ దగ్గరనే దొంగతనం చేసిర్రంటే వాళ్ళు మామూలు దొంగలు గానే కాదు, పైసలు ఇస్తేనే బయటికి వెళ్ళిపోతాం అంటున్నారట. మరి వాళ్ళకు పైసలు ఎట్లు ఇస్తారో వాళ్ళని ఎట్లా దొరకబడతారో గాని అన్ని కాగితాలల్లా రాసుకునే వెనకటి రోజులే నయం అయ్యేటట్టున్నాయి పొర్రి. దొంగల భయం ఉంటే ఇంటి ముంగట కావాలంటే సాలుతుంది కానీ ఈ సాఫ్ట్వేర్ దొంగలని ఎట్లా దొరకబడతారు ఏంది కథ కదా?
పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే ఒవ్వరే ఒవ్వ సిరిసిల్ల జగిచాల చిన్న మెట్టపల్లి మతునూరు లొత్తునూరు పండితపురము పగిడిపల్లి సాకిల్ల మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే అగో ఏందో పాట వినిపిస్తున్నది అన్న కెమెరా అన్న జర కెమెరా తిప్పుండ్రే పీడిత తాడిత ప్రజల విముక్తికై పోరు బాట పట్టబోతున్న విప్లవోద్యమకారిణిని. ఏందే ఏమేమో అంటున్నావు? సాయుధ పోరాటానికై ఆయుధం చేతవట్టి అడ్రస్ చెప్పుకోలేని జాగలకు పోతున్న అక్కను నేను. అరే నీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయే ఏడున్నావో గది చెప్తది. కమూష్ నేను కామెడీ చేసే మంగ్లిని కానే కాబోతున్న కమాండర్ మంగ్లక్కని. గుమ్మడికాయ తొక్కేం కాదు నీ కైట్ కాని కాకులెత్తుకోవను. చెల్ పోరుబాట పట్టిన వీర వనితతో వికటాట్టహాసమా? ఏ సాల్తీ గాని నెత్తికా నెత్తురేందే? ఇది మేకప్ మ్యాన్ పూసిన టమాటా సాస్ కాదే, దొరకకుంట తిరుగుబాటు చేసిన తెగబల్సిన కోడిని తెగ్గోసిన నెత్తుటి మరకలే. విప్లవ సాహిత్యం బాగా చదివినట్టున్నవే, నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఇది చదివితే వచ్చిన సాహిత్యం కాదే, మా కామ్రేడ్ రేవంతమన్న నూరిపోసిన విప్లవం. ఏంది అడవిలకు రేవంత్ సార్ను కూడా తోలుకోబోతున్నావా? నేను అన్నని తోలుకోబోతలేను, అన్నే నన్ను అన్నతో పాటుగా అడవి బాట పట్టమన్నాడే. పెండ్లికి పోతూ పిల్లిని సంకడ పెట్టుకొని పోయినట్టు అన్నలాగా పోయే రేవంత్ సారు నిన్నెందుకు తోలుకోబోతాడే? సుజాత ఈ తుపాకీ కట్టుకో తిన్నుంటే నీ కపాలం పగిలిపోద్ది, జాగ్రత్త. ఓ వీర విప్లవోద్యమ స్ఫూర్తి ప్రదాత మీద నీకు జోకులెయ్యడం న్యాయమా? అవుగాని సారెందుకు అన్నలాగా పోతున్నాడట? బూర్జ్వా భూస్వామ్య పీడిత తాడిత ప్రజల విముక్తి కోసమై కొందరి చేతిలో ఉన్న సంపదను అందరికి పంచేందుకోసం. మంది దగ్గరే వంచిస్తారా, సార్ దగ్గర కూడా వంచుతాడా? నువ్వు ఎక్కువ మాట్లాడితే రాజ్యాన్ని కిందికి దించుతాం. ఏమనుకుంటున్నావు? తుపాకే దించరు రాదు గాని రాజ్యాన్ని కిందికి దించుతుందట. కిందికి నేను రేవంతమన్నతో అన్నలకు పోతానంటే నమ్మబుద్ధి అయితే లేదానే నీకు? ఇను ఓ పారిను. అసెంబ్లీ కాకుండా అడవిలోకి నేను పోవాలా? అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నువ్వు రప్పిస్తున్నావా? ఓహో రేవంత్ సారు అన్నలకు ఓవుడైతది అని అన్నాడు గాని పోతాను అనలేదే. ఆల్రెడీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యే ఉంటదని అన్నల డ్రెస్ కూడా పట్టించుకున్నా. రుచుక అన్నలకు ఓవుడు అంటే అమెరికా టూర్ కు పోవడం అనుకుంటున్నావా? డ్రెస్ పట్టించుకున్నా అని చెప్తున్నావు. అణగారిన ప్రజల ఆక్రందన తుడిచేతందుకు అడవిలకు పోయినా అమెరికా పోయినట్టే అని చెప్పిండు మా కామ్రేడ్ రేవంత్ అన్న. రేవంత్ సార్ ఏదో సర్కార్ ను తిట్టేతందుకు అట్లా అంటే నువ్వు నిజంగానే పట్టించుకున్నావా? ఇక మాటలు కాదే, డ్రెస్ ను కూడా పట్టించిన. చూసుకో ఇగో మొత్తం అంతా లోడాస్ ఉన్నది. కొత్తోడు ఉన్నట్టున్నాడు టైలర్, కొలతలు కరెక్ట్ నే ఇచ్చిన. అసలే రెడ్డి కమ్యూనిటీలో కాబోయే సీఎం అని అందరు సార్ నాకాశానికి ఎత్తుతా అంటే నువ్వేందే అన్నలకు పోతాడని ఆగమాగమైతున్నావు? అంటే రేవంతమన్న అడవిలోకి పోయి అన్నగాడా అని అక్కడ అనవసరంగా నేనే యూట్యూబ్ లో అన్నల వీడియోలు చూసి అన్నల లెక్కన ఫీల్ అయిపోయి అని డాన్స్ చేస్తున్నానా? ఏలు చూపిస్తే కొండవాకుడు అంటే గిదే. రాజకీయాల మర్మాలు తెలుసుకోవి ఏం తెలియదు, ఉత్తుగానే ఎగురుతావు. ఆ డ్రెస్ ఏడికెళ్ళి తెచ్చినావో వాళ్ళకి ఇచ్చి తానం చేయిపో. ఎన్ని రోజులైతే అందో ఏందో పిండక గబ్బు వాసన వస్తుంది అప్పటి నుంచి. ఇగో గదుల్లా రేవంత్ సార్ అడవిలా అన్నల సంగతి. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా రేపటి వార్తల్లో మళ్ళా కలుసుకుందాము. ఉన్న మాటే అందం ఊళ్ళోనే ఉందాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.